మాజీ చైర్మన్ గురువా విజయ్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. శరత్ గారు, సో నిన్న బట్టి విక్రమార్క వెళ్లి మల్లికార్జున ఖర్గేని కలిశారు ఇదే విషయం మీద. అంతకుముందు ఆమె కలిశారు. మేబీ సీఎం అయితే చాలా తొందరగా ఈ విషయంలో నిర్ణయం జరగాలని అనుకుంటారు. బట్ కాంగ్రెస్ హైకమాండ్ కొంచెం తేల్చడంలో ఆలస్యం చేస్తుంది. అంటే ఏదో ఒక క్లారిటీ విషయంలో. అకార్డింగ్ టు మీ ఇక్కడ బట్టి విక్రమార్కనే సిన్సియర్ కాదేమో సార్. బట్టి విక్రమార్కనే మల్లికార్జున ఖర్గేకు ఖచ్చితంగా కొండా సురేఖను తీసేయాలి అనే అడ్వైజ్ ఇచ్చినాడా అనేది నాకు డౌట్. ఓకే, ఎందుకంటే రేవంత్ రెడ్డికి గనక ఒకవేళ కేబినెట్ లో అంత ఇంపార్టెన్స్ వచ్చి మంత్రులను బర్తరఫ్ చేసే స్థాయి గనక పెంచితే దాని పరిణామాలు ఇతరత్రంగా ఉంటాయి అనే విషయం వాళ్ళకి తెలుసు. ఫస్ట్ పాయింట్. తర్వాత వీళ్ళు చెప్పినా అక్కడ జరుగుతుంది అన్న గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మల్లికార్జున ఖర్గే కూడా ఆ మాట అన్నా రాహుల్ గాంధీ వీటో చేయొచ్చు, సోనియా గాంధీ వీటో చేయొచ్చు, ప్రియాంక గాంధీ వీటో చేయొచ్చు. వాళ్ళు కూడా వరంగల్ సభలలో కూడా వీళ్ళ ప్రాతినిధ్యము, వీళ్ళ ప్రతిపత్తి, వీళ్ళకున్న ఇంపార్టెన్స్, వీళ్ళకున్న క్రేజ్ చూసిన వాళ్లే. ఏదో రేవంత్ రెడ్డి చెప్పంగా అని అక్కడ అంతా సులభంగా జరిగిపోద్ది అని అనుకుంటే పొరపాటు. తర్వాత రెండోది ఏంటంటే కాంగ్రెస్ హైకమాండ్ ఎట్లుంటుందంటే ముఖ్యమంత్రులు అప్పుడప్పుడు మా చేయి జారుతున్నారు అన్నప్పుడు ఈ అసంతృప్తి వాదులను వాడుకొని ముఖ్యమంత్రుల గర్వాన్ని నడుస్తారు. ఇట్లా మహామహులను చేసిన డాక్టర్ చెన్నారెడ్డి దగ్గర నుంచి మొదలెడితే జనార్దన్ రెడ్డిని, సమ్ టైమ్ ఇట్లా రకరకాల వాళ్ళని ఇదే రకంగా వాళ్ళు డిసిప్లిన్ చేసేటువంటి అలవాటు కాంగ్రెస్ హైకమాండ్ కు ఉంటది. తర్వాత రెండోది, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి వల్లనే సర్వం నడుస్తుంది అనే భావన రేవంత్ రెడ్డి తానుగా ప్రొజెక్ట్ చేసుకున్న పార్టీ హైకమాండ్ బిలీవ్ చేయట్లేదు. ఇటీవల అతను మాట్లాడుతున్న మాటలలో అసలు రేవంత్ రెడ్డి వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఆయన స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడో దాన్ని ఇది పార్టీ హైకమాండ్ పర్సీవ్స్ ఇట్ యాజ్ ఎ రెఫరెంట్. అసలు రాహుల్ గాంధీ ఏం చేయలేదా, సోనియా గాంధీ ప్రభావమే లేదా, ప్రియాంక గాంధీ ప్రచారానికి చిల్లిపైస వాల్యూ లేదా, ఓన్లీ రేవంత్ రెడ్డి కాయకష్టం మీదనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా, ఈ భావన ఇది ఎట్లా రేపు ఒకవేళ రేవంత్ రెడ్డిని కానీ కూడా తొలగించాల్సి వస్తే మరి కాంగ్రెస్ ఉండదా, అట్లా వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి అంత సులభంగా కాదు. రెండోది వీళ్ళు చిన్నారెడ్డిని జమ చేసేసి పొరపాటు. రేవంత్ రెడ్డి కంట్రిబ్యూషన్ అయితే మేజర్ గా ఉంది కదా, ఫైనాన్షియల్ గా అయినా మిగతా ఇప్పుడు అధికారం ఒక్క రేవంత్ రెడ్డి, బట్ మేజర్ కంట్రిబ్యూషన్ రేవంత్ రెడ్డిది ఉంది కదా, లేదంటారా? అక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని కూర్చోబెట్టినా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అదే లెవెల్లో ఉండాల్సి వస్తుంది. వాళ్ళు పిసిసి అధ్యక్షుడు ఇచ్చినప్పుడే ఆర్థిక బలము, అంగ బలము, తర్వాత ఇతరత్రాలు సమకూర్చగలడా, సమకూర్చే స్థాయిలో ఉన్నాడా లేదా, ఇతరుల రెస్పెక్ట్ కమాండ్ చేస్తాడా లేదా, లేదా అందరితో కలుపుగోలుగా ఉంటాడా లేదా అని చూస్తారు. అట్లా చూడకుండా ఎవరు పడితే వాళ్ళకి పిసిసి అధ్యక్ష స్థానం రాదు. సరే, రేవంత్ రెడ్డిని ఎందుకు చూస్ చేసుకున్నారు ఆ రోజులలోనంటే కొంత దుడుకుగా ఉన్నాడు, కొంత దుందుడుకుగా ఉన్నాడు, కేసీఆర్ ని ఎక్కువగా తిట్టగలుగుతున్నాడు అనేది ఒకటే క్రైటీరియన్. కానీ క్యారెక్టర్ వైజ్ గా గానీ స్టేచర్ వైజ్ గానీ రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ దట్ ఏ పర్సన్. ఇప్పుడు వాళ్ళు ఆ రోజున కనుక రేవంత్ రెడ్డికి మేము ముఖ్యమంత్రి పదవి ఇవ్వము, నువ్వు ఉప ముఖ్యమంత్రిగానే చేస్తాం, పక్కకున్న కర్ణాటకలు కూడా అట్లనే చేసినామంటే మనం రేవంత్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి స్థాయిలోనే ఊహించుకునే వాళ్ళం. అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఆయనను అక్కడ కూర్చునబెట్టినారు కాబట్టి మీరు ఆయనను ముఖ్యమంత్రి అని ఇవాళ ఆయనకు ఎదురు లేదు అనేటువంటి భావన సృష్టిస్తున్నారు. ఎప్పుడు పొలిటికల్ అనాలిసిస్ లో మనం ఏం చేయాలంటే ఒక ఆ స్థానం ఖాళీ చేసి చూడాలా, చూసి ఎట్లుంటుంది పరిస్థితి అని. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా ఏంటిది, తన మాట నెగ్గాలనే పంతానికి పోతున్నాడు తప్ప పార్టీ యొక్క సమిష్టి ఇంట్రెస్ట్లు చూడట్లేదు. ఒక బీసీ మహిళను, తర్వాత పార్టీకి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్లను, జిల్లాలో కొంత నాయకత్వం ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు కొండా మురళి, కొండా సురేఖ వాళ్ళు లేకపోతే వరంగల్ జిల్లాలో అంత పెద్ద ఫాలోయింగ్ ఉన్న నాయకులు ఎవరున్నారు? ఆ నాయన్ రాజేందర్ రెడ్డిని చూసి ఓట్లు పడతాయా, లేకపోతే వీళ్ళని చూసి పడతాయా?
తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఓ పక్క బీసీ నినాదం ఇంత గట్టిగా ఉండగా రెండు సామాజిక వర్గాలు దెబ్బతింటది సార్. పద్మశాలీలు, మున్నూరు కాపులు ఇద్దరిలో ఒక ఫీలింగ్ వస్తుంది, ఓహో అయితే రెడ్లతో పోటీ పడితే ఎవరినైనా తల నరుకుతారు కాంగ్రెస్ అనే భావన వస్తుంది కదా. రెడ్లకి ఎదురే లేదు అనేటువంటి ఒక భావన కూడా వాళ్ళు ఇష్టపడతారా? అది వాళ్ళు బహుళంగా సార్, అంత సులభంగా జరిగేటువంటి ప్రక్రియ కాదు. ఇంతకంటే ఎక్కువగా ముఖ్యమంత్రిని విడివడి తిట్టినటువంటి ఎమ్మెల్యేలను చూసినా నేను. అట్లా జరగదు. అది ఏ దశలో రావాలో గా దశలోనే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా కొండా సురేఖకి ఏదో ప్రమాదం ఉందని నేనైతే భావించట్లేదు సార్. అంటే క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని చెప్పింది, నివేదిక ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి అనుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయినా హైకమాండ్ ఎందుకు మౌనం వహిస్తోంది? కొండా సురేఖపై చర్య తీసుకుంటే కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం జరుగుతుందని కాంగ్రెస్ భయపడుతోందా? 100% వాళ్ళు నష్టం జరగకుండా చూడడానికి ట్రై చేస్తారు. నష్టం జరుగుతుంది అనే భావనలోకి వాళ్ళు రాలేదు. ఇంకా నష్టం జరుగుతుందా అని బేరీజ్ వేస్తున్నారు. రేవంత్ రెడ్డిని వాళ్ళు ఎట్లా చూస్తారు అని అంటే, ఒక పెద్ద పులి అడవి జంతువులను వేటాడి తింటే ఓకే, కానీ మనుషులను వేటాడి తింటే అదెట్లా అనే విషయం ఆలోచిస్తున్నారు. అంటే ఈయనకు ఎదురు వచ్చిన ప్రతివాడు తల నరకాలన్న ఈయన ఆలోచన ఒక రకంగా డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు ఆయన నాకు ఇష్టం లేదు, నేను మంత్రి పదవి ఇవ్వ అంటే ప్రేమ్ సాగర్ ను మంత్రివర్గంలోకి తీసుకోమని అనలేదు. మల్లికార్జున్ ఖర్గే నీకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానంటే నాకెందుకు, నాకు అవసరం లేదు పా అన్నాడు. అంటే చెప్తున్నాను, ఇప్పుడు ఆయన రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొని అన్నాడు. ఇట్లా రకరకాలుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఆయనకి కైకేయికి ఇచ్చిన 3 వరాల్లాగా ఆయన తన 3 వరాలను వాడుకున్నాడు. ఇంకా 4వ వరం ఆయనకి ఎదిగిస్తారండి? ఆయన ఇప్పుడు ఏంది అంటే వన్ సైడెడ్ గా కాంగ్రెస్ పార్టీని నడపాలా అంటే అది సాధ్యమా? ఈయనేమంత పెద్ద సవ్యసాచా? అయితే ఈయన లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేపు ప్రభుత్వం కూలిపోద్దా? ఇవాళ ఉన్నవాళ్ళు కూడా పక్కకు తప్పుకుంటారు. మీరు అట్లా ఏమనుకోకండి. ఆ స్థానంలో ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి కొంతమంది మంత్రులు ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు, కానీ రేపు అదే ఆ వాకాటి శ్రీహరికో ఎవరికో ఫోన్ చేసి, ఏమీ నువ్వు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి తరఫున ఒక మహిళను తీసేయమని నువ్వు ఎట్లా మాకు సలహా ఇస్తావనంటే నోరు మూసుకుంటాడు. కాబట్టి అట్లా ఏం జరగదు. శరత్ గారు, మీరు అంటే చాలా గౌరవము, చాలా పెద్దవారు, చాలా రాజకీయంగా చాలా చెప్పేవారు. కానీ రాజకీయంగా రేవంత్ రెడ్డి గారి పాత్ర, రాహుల్ గాంధీ గారి పాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ గారి పాత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయము అంతెందుకంటే మీరు అన్నారు కదా ఏమని, శరత్ గారు పొలిటికల్ చేయకపోతే పొలిటికల్ ఆగిపోతుందా? కాదు కదండి. ఇప్పుడు కూడా కొండా సురేఖ గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి పైన వారి కుటుంబం మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఎందుకు అబద్ధం ఏముందో చెప్పండి. అబద్ధం నిజం కాదు, అబద్ధం నిజం అనే మాట కన్నా ఒక ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడడం అది ఇంటి వారు పైన వారు. ఇప్పుడు కాదు శరత్ గారు, మీరు మాట్లాడే ప్రతి మాట ఎట్లుందంటే మీరు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ కానట్టు మాట్లాడుతున్నారు. రాజకీయంగా ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ముందుకెళ్తుంది, సంక్షేమ పథకం ముందుకెళ్తుంది. ముఖ్యమంత్రి గారు పనిచేసే విధానం స్పష్టంగా కనబడతా ఉంది. కానీ మీరేంటి అసలు ముఖ్యమంత్రి గారు పనిచేయట్లేదు అని అంటే కూడా నమ్మరు. మీరు కూడా రాజకీయంగా వరంగల్లో కూడా అందరికి పాత్ర ఉంది. వరంగల్లో ప్రతి ఒక్క నాగరాజు గారి పాత్ర ఉంది, ప్రతి ఒక్క గెలిచిన ఎమ్మెల్యే అందరికీ కూడా పాత్ర ఉంది, వీరు కూడా పాత్ర ఉంది. పరకాల వాళ్ళు ఓడిపోయినప్పుడు మరి వరంగల్ ఇచ్చారు కదా, టికెట్ ఇచ్చారు కదా. 2018లో పరకాల ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. అయినా కానీ అక్కడ సర్వే ప్రకారంగా వాళ్ళు గెలకపోవడం వల్ల మళ్ళీ వరంగల్ ఈస్ట్ తీసుకురావడం జరిగింది. ఆ విషయం మీరు మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా అందరి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఎవరు ఇంటి పెద్దని ఎవరన్నా కూడా దూషించినా, అవహేళన చేసినా, హేళన చేసినా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ సంఘం స్పష్టంగా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్టీ వ్యతిరేకంగా కావాలని స్పష్టంగా మాట్లాడినా తెలిసినా కూడా అది ఎవరిని కూడా ఆ కులమా, మతమా, ప్రాంతమా, వర్గమా అని చూడదు. మీకు తెలియకపోవచ్చు, గతంలో చాలా మంది నాయకులు, చాలా మంది పెద్ద పెద్ద నాయకులని జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే తక్షణమే సస్పెండ్ చేసిన ఏఐసిసి విధానాన్ని తెలుసుకోండి. మణిశంకర్ అయ్యర్ కావచ్చు, చాలా మంది నాయకులని స్పష్టంగా. అలాగా సార్, మీరు అన్నట్టుగా ఒక్కళ్ళ పేరు ఫలానా వాళ్ళని తీసేసినారని ఒక ఉదాహరణ చెప్పండి, నేను చూపెడతాను మీకు ఉదాహరణలుగా. ఎవరు తీసేయలేదో, ఎవరిని తీసేయలేదో నేను చెప్తాను మీకు. మణిశంకర్ అయ్యర్ ఫలానా వ్యక్తిని
జాతీయ స్థాయిలో మణిశంకర్ అయ్యర్ గారు ఉండండి కాంగ్రెస్ పట్ల. మణిశంకర్ అయ్యర్ కు 75 ఏళ్ళు 80 ఏళ్ళు అరే కాదు, 75 ఏళ్ళ 35 ఏళ్ళు కాదండి. పార్టీ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా ఆయన చాలా సేవలు చేశారు. ఆయన కానీ జాతీయ స్థాయి చాలా మంది నాయకులు గులాం నబీ ఆజాద్ గులాం నబీ ఆజాద్ కూడా మాట్లాడిన పక్షంలో ఊరుకునే చెప్పండి. ఇప్పుడు ఒక పిల్లగాడు నడుచుకుంటూ పోతుంటే కావాలి నడకల్లో బాగాలేకపోతే ఏం చేస్తామండి? చెప్తాం ముందు ఒకసారి, వెనకపోతే ఎంబడి ఉంటాము. అందులో పడతామంటే అండి మీరు పెద్దవారు, జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు మీరు, అంటే వ్యతిరేకంగా మాట్లాడి చెప్తున్నారా? ఒక్క నిమిషం బ్రదర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే పార్టీ హైకమాండ్ ను అని అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. రాహుల్ గాంధీని తిట్టినా, సోనియా గాంధీని తిట్టినా, లేదా ప్రియాంక గాంధీ గురించి విమర్శించినా వాళ్ళు ఒక్క క్షణం కూడా కాంగ్రెస్ లో బతికి బట్టగట్టరు. వాళ్ళ పట్ల విధేయత. కాంగ్రెస్ పార్టీని ఎవరు తిట్టలేదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తిట్టలేదు. వాళ్ళు ఆమె కొండా సురేఖ వాళ్ళ కూతురు, అది కూడా కొండా సురేఖ కాదు మైండ్ యూ. ఈ పరిస్థితి నీకు ఎదురైనా నువ్వు దాన్ని సహించవు, నువ్వు ఇష్టపడవు. సపోజ్ ఒకవేళ మీ బంధువులో మీ బ్రదరో, మీ అన్ననో, మీ తమ్ముడో ఎవరైనా, అన్నకు తమ్ముడికి తేడా ఉండండి, నా కొడుకుకి తేడా ఉంటది, నా కొడుకుకి అన్న తేడా ఉంటది. నా కొడుకు మాట్లాడితే, నా కొడుకు తప్పు చేస్తే పూర్తి శిక్ష తండ్రిగా నా బాధ్యత, తల్లిగా వైఫ్ బాధ్యత. ఒకటి ఒక మాట అడుగుతాను సాయి గారు. మొన్న రాహుల్ గాంధీ పూణేలో మనుస్మృతి అని చెప్పి భార్యకు ఏమంటారు, అన్నకు, తండ్రికి, తర్వాత భర్తకు, ఈ ముగ్గురికి శ్రీ దాసోహమ ఇండిపెండెంట్ గా ఆమె ఉండరాదా అని చెప్పారు. మరి కొండా అదే కదా నేననేది, అదే సార్. ఇప్పుడు అదే కదా నేననేది. వాళ్ళ ఇప్పుడు సాయంకాలం అంటారు సార్, ఉదయం అన్నారు కదా. సాయంకాలం అంటారు, ఉదయం అన్నారు కదా. ఇప్పుడు దానికి దీనికి సంబంధమే లేదు. స్పష్టంగా మాట్లాడినప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇప్పుడు మా కుటుంబ సభ్యుడు అంటున్నారు కదండి, మా అన్న కొడుకు తమ్ముడు కొడుకు కొడితే నాకు సంబంధం ఉండదు, కానీ నా కొడుకు, నా బిడ్డ, నా భార్య సంబంధం ఉంటే పూర్తిగా బాధ్యత నాదే, ఇంకెవరిది కాదు. నా తల్లి మాట్లాడితే నాకు సంబంధం లేదు, నా బిడ్డ మాట్లాడినా, నా కొడుకు మాట్లాడినా, నా సతీమణి మాట్లాడినా కూడా పూర్తి బాధ్యత నేను తీసుకోవాల్సిందే. అది స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, అదేవిధంగా అత్తారింట్లో కానివ్వండి. అది స్పష్టంగా మన తెలుసు కదండి. ఇప్పుడు రాజకీయంగా మంత్రిగా పనిచేస్తున్నారు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు, అది చాలా అయిన వ్యవహారం ఉంది కదండి. అంటే మాట్లాడొచ్చు, తిట్టొచ్చు, ఏదైతే ఆరోపణ చేయొచ్చు, నూరు కానీ చెప్పవచ్చు. ఇప్పుడు ఇదే లాజిక్. ఇప్పుడు సాయి గారు, రేవంత్ రెడ్డికి పోటీగా ఉంది ఎవరు? ఎక్కడ రేవంత్ రెడ్డికి కొడంగల్లో పోటీ ఎవరు? కొడంగల్ పోటీ కదండి. ఇప్పుడు ఏమంటే పోటీ అభ్యర్థి ఎవరు ఉండొచ్చు. రెడ్డి కదా. బ్రదర్ మహేందర్ రెడ్డి మీ పార్టీలో చీఫ్ విప్ ఉన్నారు సార్. ఏమంటున్నా, నా తమ్ముడు అంటే నరేందర్ రెడ్డి బ్రదర్ పార్టీలో చీఫ్ విప్ ఉన్నాడు. మరి ఎట్లా? కానీ నరేందర్ రెడ్డి లగిచర్ల రెస్పాన్సిబిలిటీ ఆయనకి ఇద్దామా? లేదండి. నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి వ్యవహారము, నరేందర్ రెడ్డి ఒక పూర్తి, ఆయన మేజరు, పెళ్లి అయింది, పక్కకున్నాడు. సార్ వినండి, ఈ రాజకీయంగా వేరు కాపురం ఉందా? ఒకటే ఇంట్లో కానీ కాపురం, ఇంట్లో వేరుగా ఉంటారా? భర్త ఉంటారు, వేరేగా విదేశాల్లో ఉంటారు కాదండి. ఇప్పుడు నేనున్నా అండి, నా ఇంట్లో ఉన్నాము, నా ఇంట్లో నా బాధ్యత కదా కాదని చెప్పండి. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు వేరే పార్టీ, అదేవిధంగా మహేందర్ గారు వేరే పార్టీ. ఈ పార్టీ పరంగా ఉన్న వ్యవస్థ వేరే, ఆయనకు సంబంధం లేదు. గతంలో ఆయన మొదటిసారి పోటీ చేసినాడు, సెకండ్ టైం పోటీ చేసినాడు నరేందర్ రెడ్డి గారు పార్టీ అభ్యర్థిగా. అంటే ఆయన అభ్యర్థిగా పోటీ చేసిన మాత్రాన రాజకీయంలో కొన్ని విశ్లేషణలు కనబడతాయి మనకు. అంతేందుకంటే ఇప్పుడు జగన్ గారు ఒక పార్టీ, వారి మన చైర్మన్ ఒక పార్టీ, చెల్లె. అదేవిధంగా చాలా మటుకు మన చిన్నమనేని రాజేశ్వరరావు గారు సిపిఐ పార్టీ, అదేవిధంగా చిన్నమనేని విజయసాగర్ బీజేపీ పార్టీ. వారి పార్టీ వేరే ఉంటుంది కానీ విధానం వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు చిన్నమనేని సంబంధించినటువంటి విద్యాసాగర్ కొడుకు వికాసరావు సంథింగ్ అనే బీజేపీ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు యాజ్ ఏ కాంగ్రెస్ మెన్ గా మీరు ఏమనుకుంటారు, చర్యలు తీసుకోవాల్సిందే అంటారా? అంటే పార్టీ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దానికి కులానికి, ప్రాంతానికి సంబంధం లేదు. కావాలని ఏదో ఒక మాట్లాడి బీసీ అని చెప్పి, కావాలని ఏదో మాట్లాడి రెడ్డి అని చెప్పి మాట్లాడే విధానంలో పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే అది పార్టీకి నష్టమయ్యే చర్యలు ఉంటే తప్పనిసరిగా. బీసీ
కాంగ్రెస్ పార్టీలో బీసీ రెడ్డి అట్లా వివక్షలు ఏం లేవా? సరే ఉండదండి, ఉండే సమస్యలు అనుకుంటే కావాలప్పుడు బీసీ అధ్యక్షుడిగా బీసీ ఎందుకున్నాడు గతంలో? పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిగా ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నారు బీసీ వర్గ ప్రెసిడెంట్, మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, అంజన్ యాదవ్ ఉన్నారు కానీ బీసీలు ఎక్కడ ఉండవు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉండవు కానీ కుల వర్గాలు ఉండవు. ఉండవు నాయకత్వ లక్షణాలు. ఏదైతే నాయకుడు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనిచేస్తాడో వాళ్ళు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడే. కాంగ్రెస్ పార్టీకి లోపగా ఇబ్బంది పడే ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానే కాదు. చాలా మంది అనుకుంటారు బాండ్ పేపర్ అనుకుంటవచ్చు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జరిగిపోతే వాళ్ళు టిష్యూ పేపరే. ఎవరైతే మేము బాండ్ పేపర్ అనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ అండ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా లేకపోతే వాళ్ళు టిష్యూ పేపర్తో సమానము, పనికి రాకుండా ఉంటారు. అది అందరు వర్తిస్తుంది. వర్గానికో కులానికో ప్రాంతానికో మతానికో సంబంధం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సంబంధం ఉంటుంది. నన్ను మాట్లాడనిస్తే మాట్లాడతాను. మాట్లాడండి, మీరు మాట్లాడే ప్రతి మాట ఎట్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 30-40 ఉండొచ్చు, అదేది మన సీనియారిటీ, కానీ స్పష్టంగా మీకు కనబడలేదా రాష్ట్ర? శరత్ గారు నేనేమంటా, శరత్ గారు దీని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే కొండా సురేఖ బాధ్యత వహించదు కానీ కొండా సురేఖ ముఖ్యమంత్రిని అన్నప్పుడు ఖండిస్తే అయిపోతుంది కదా, ఖండించాలి కదా. అది కాదండి, ఒక్క విషయం అండి, మీరు ప్రతిసారి అట్లా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఆయన అనుభవం ఏందో నాకు తెలియదు కానీ నేను 1983 నుంచి ప్రముఖులతోని చూసిన వ్యక్తిని. చాలా విషయాలు చూసినాను, పార్టీ హైకమాండ్ వ్యవహారాలు చూసినాను, పార్టీలో ఉన్న రాష్ట్ర ఇన్ఛార్జీలను కేఎన్ సింగ్ చూసినాను, హెచ్కేఎల్ భగత్ చూసినాను, గులాం నబీ ఆజాద్ చూసా, ఇట్లా చాలా మందిని చూసినా, చాలా మందితో ఇంటరాక్షన్ చేసినాను. రాజీవ్ గాంధీని డైరెక్ట్ గా బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఇదే ప్రశ్న వేసినా నేను. ఏమి అంటే డాక్టర్ మైసూరారెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి నక్సలైట్ల విషయంలో చర్చలు జరపాలా అని డాక్టర్ చెన్నారెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టి అది చర్చకు వచ్చింది. అది యాక్సెప్ట్ చేసిన తర్వాత డాక్టర్ మైసూరారెడ్డి రాష్ట్ర శాసనసభ వేదిక మీద చెన్నారెడ్డిని విమర్శిస్తూ శాసనసభలో మాట్లాడిన తర్వాత కూడా ఆయన మీద ఏం చర్యలు లేకుంటే ఆ రోజు అతను శృంగేరికి పోతుండే రాజీవ్ గాంధీ గారు బేగంపేట ఎయిర్పోర్ట్ లో ప్రెస్ కాన్ఫరెన్స్. నేను రాజీవ్ గాంధీని అడిగినాను, యువర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇస్ డిఫరెంట్. హియర్ ఇన్ హైదరాబాద్ యూ కండెమ్ డిసిడెంట్స్, దేర్ ఇన్ ఢిల్లీ యూ ఎంకరేజ్ డిసిడెంట్స్. యాజ్ ఎ రిజల్ట్ నో చీఫ్ మినిస్టర్ ఇస్ ఏబుల్ టు ఫంక్షన్ ఇండిపెండెంట్లీ అండ్ ఫ్రాంక్లీ అని చెప్తే ఇట్ ఈస్ మోస్ట్ అన్చారిటబుల్, వీ నెవర్ ఎంకరేజ్ డిసిడెంట్స్ లైక్ దట్, బట్ ఫర్ అస్ బోత్ ఆర్ ఈక్వల్, వీ కన్సిడర్ బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్లీ అనేటువంటి మాట మాట్లాడినాడు. పక్కకు కె రోషయ్య గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు, ఆయన అడిగినారు ఎట్లా ఏంటిది అని. అంటే నేను అన్నాను ఇంకొక సప్లిమెంటరీ క్వశ్చన్ అంటే ఎస్ అన్నాడు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ ఎంకరేజింగ్, హౌ ఇస్ దట్ యువర్ పార్టీ లెజిస్లేటర్ క్రిటిసైజెస్ ది గవర్నమెంట్స్ పాలసీ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అని. అయితే రాజీవ్ గాంధీ గారికి మైసూరారెడ్డి గురించి తెలియదు. రోషయ్య గారిని అడిగితే ఇట్లా మైసూరారెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఇట్లా అన్నాడు అని అంటే అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో డిక్లేర్ చేసినారు వీఆర్ ఇష్యూయింగ్ షోకాజ్ నోటీస్ టు హిమ్ అని. అతనికి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏం చేసినారు, ఆయన ఏదో రిప్లై ఇచ్చినాడు, నేను శాసనసభలో కూడా సభ్యులు విచ్చలవిడిగా మాట్లాడకపోతే, ఫ్రీగా మాట్లాడలేకపోతే, అక్కడ కూడా భయపడితే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అది డ్రాప్ చేసినారు. వాళ్ళు స్పష్టంగా ముఖ్యమంత్రి చేసేటువంటి తప్పుడు ఆలోచనలను కూడా తెలుసుకోవాలనే దృక్పథం కాంగ్రెస్ హైకమాండ్ కు ఉంటది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సుస్మిత మాట్లాడిన మాటల్లో సత్యం ఉందా లేదా దాన్ని ఫస్ట్ పరిశీలిస్తారు. వెదర్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ హోప్లెస్ ఆర్గ్యుమెంట్, వెదర్ ఇట్ ఈస్ ఎ రూట్లెస్ ఆర్గ్యుమెంట్, వెదర్ ఇట్ ఈస్ ఎ బేస్లెస్ ఆర్గ్యుమెంట్ ఆర్ నాట్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బేస్ దే వోంట్ టేక్ యాక్షన్ అగైన్స్ సురేఖ ఆర్ ఎనీబడి. వాళ్ళు అది దానికి ఆలోచిస్తున్నారు. ఎందుకు అనంటే ఒకవేళ సత్యం మాట్లాడిన వ్యక్తుల యొక్క గొంతే నొక్కుదడం మొదలెడితే కాంగ్రెస్ పార్టీ లోపల భావ స్వేచ్ఛ ఉండదు, ఇట్ ఈస్ అన్ అన్డెమోక్రటిక్ పార్టీ అనేటువంటి ఇంప్రెషన్ వస్తుంది. కాబట్టి వాళ్ళు దే విల్ నెవర్ గివ్ ఇంపార్టెన్స్ టు దట్. ఫస్ట్ దే విల్ గో టు ద రూట్ ఆఫ్ ద ఇష్యూ. అసలు ఆమె మాట్లాడిన దాంట్లో అబద్ధం ఏముందని చూస్తారు. అందుకే వాళ్ళంత ధైర్యంగా అంత ఇదిగా ఉన్నారు. పార్టీ హైకమాండ్ వీళ్ళు చెప్పినట్టుగా రియాక్ట్ అవుతుందని నేనైతే అనుకోను, విత్ మై బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి విజయ్ గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా తాడు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. విజయ్ గారు ఏంటి మీ వ్యూ ఏంది, బీఆర్ఎస్ వ్యూ దీనిలో? నమస్కారం అండి. ముందుగా మీకు ప్యానల్ లో పాల్గొన్నటువంటి పెద్దలకు మిత్రులందరూ కూడా చైతన్య ప్రేక్షకులు నమస్కారాలు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య. ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు,
ఈ ప్రజలకు సంబంధించిన అంశం అంతకుమించి ఏం స్క్రిప్ట్ చదవాలి విజయ్, కానీ సేమ్ స్క్రిప్ట్. నిన్నటి మీ పార్టీ స్పోక్స్ పర్సన్ గిట్లే మాట్లాడినాడు. మీ అందరికి ఒకటే రాసిచ్చి మాట్లాడమన్నారా ఇది కేటీఆర్ గారు? ఇది వాళ్ళ అంతర్గత వ్యవహారం, మాకు సంబంధం లేదు, పరిపాలన దెబ్బతింటుంది. నిన్న కదే మాట్లాడినాడు. శరత్ గారు నిన్న